దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని దివ్య నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ 6వ నెలలో 2వ ఆదివారంలోనికి మనం ప్రవేశించాము. ఈ సమయాన్ని మహాదేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆరాధన ఏమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా దేవునితో మనకున్నటువంటి ఈ చక్కటి సహవాసాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి, మనకున్నటువంటి పనులన్నిటినీ పక్కన పెట్టుకుని దేవుని కొరకు నిర్ణయించుకుని దైవ సన్నిధిలో గడపడానికి, ఘనుడైనటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం ద్వారా సకల ఆశీర్వాదాలు అనుభవిస్తాను, నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో కట్టబడతాము అనేటువంటి మంచి ఆలోచనతో సంతోషంగా దైవ సన్నిధికి చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలా చక్కటి పాటలు సహోదరులు నడిపిస్తుండగా వారితో మనం అందరం కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని కీర్తించగలిగాము. అటు కీర్తించడానికే మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాము. మనం పాటల ద్వారా దేవుని సంతోషపెట్టడము, ఆయన మహిమపరచటము, ఆయనను స్తుతించటము, ఇది మన జీవితాలకు అత్యంత విలువైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి గొప్ప అవకాశము. మన దేవుడు ప్రతి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించటము నిజంగా గొప్ప ఆశీర్వాదకరమైంది. తదుపరి ఆరాధనలో భాగంగా దేవుని యొక్క ఉపదేశము ప్రతి ఆదివారము మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ ఉపదేశాలు ఏదో కాలక్షేపానికి బోధింపబడే ఉపదేశాలు అయితే కావు. ఎలాగ వచ్చారు గనక పాటలు అయిపోయిన తర్వాత ఏదో చెప్పాలి గనక అన్న ఉద్దేశంతో చెబుతున్నటువంటి ఉపదేశాలు అయితే కావు అనే సంగతిని మొదటగా మన మనసుల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రతి ఆదివారము దైవ సన్నిధికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ మీ కళ్ళకి నేను స్టేజ్ మీద నిలబడచ్చేమో కానీ, నేను కనబడుతున్నానేమో కానీ, నన్నుగా కాకుండా ఒకసారి కళ్ళు మూసుకొని దేవుణ్ణి మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ఆయనే ఈ మాటలు, ఈ దినాన్ని, ఈ సమయాన్ని నాకు నేర్పిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రశాంతమైనటువంటి ఈ చక్కటి వాతావరణంలో దేవుని సన్నిధిలో ఈ మాటలు విని ఆత్మీయంగా బలపరచబడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం. ప్రతి ఆదివారం ఏదో ఒక కొత్త అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాము. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన ఆదివారం ఏ పాఠం నేర్చుకున్నాం మనం? దేవుని భద్రతలో భక్తిహీనులు. అంటే దేవుడంటే భయము భక్తి లేని వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా గొప్పగా బతుకుతున్నారని, దేవుని సన్నిధానానికి కూడా రాకుండా చాలా ఉన్నతంగా ఆనందంగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళంతా? ఇంత హ్యాపీగా ఎలాగ ఉండగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని, అలాంటి వారికి దేవుని భద్రత ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతులను గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక క్రొత్త అంశాన్ని గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశాశ్వత బంధాలు, వాటి యొక్క పరమార్థం. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు ఇది. అశాశ్వత
బంధాలు, వాటి యొక్క అంతరార్థం లేకపోతే పరమార్థం ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి మీరు. ఈరోజు మనం పాఠం ఏంటి? వాటి యొక్క పరమార్థం. అశాశ్వత బంధాలు, వాటి పరమార్థం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిశ్శబ్దంగా గ్రంథాల దగ్గర పెట్టుకుని ప్రశాంతంగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఈ లోకంలో మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంది. అయితే ప్రియులారా, ఈ బంధాల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చే బంధాలు కొన్ని ఉన్నాయి, మనము కల్పించుకునే బంధాలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా ఉందా? దేవుడిచ్చే బంధాలు ఈ లోకంలో కొన్ని ఉన్నాయి, ఈ లోకంలో కల్పించుకునే బంధాలు కొన్ని ఉన్నాయి. దేవుడిచ్చే బంధాలు ఏంటి అని ఆలోచిస్తే, దేవుడిచ్చే బంధాలు తండ్రి కుమారుడు, తల్లి బిడ్డలు, తల్లిదండ్రులు బిడ్డలు. తల్లిదండ్రులకి దేవుడు బిడ్డలను ఇవ్వటం ద్వారా తండ్రి బిడ్డల యొక్క బంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, తల్లిదండ్రులు బిడ్డలు. ఇది తల్లిదండ్రుల యొక్క బంధం. ఎవరిచ్చేది? ఇది దేవుడిచ్చేది. అంటే బిడ్డలు మనకు కావాలనుకుంటే వచ్చేవారు కాదు. బిడ్డలు నాకు మగబిడ్డ కావాలి అని కోరుకుంటే వచ్చేది కాదు, నాకు ఆడబిడ్డలు కావాలి అని కోరుకుంటే వచ్చేది కాదు. అంటే బిడ్డలు అనేటువంటిది ఎవరు ఇస్తూ ఉన్నాడు? దేవుడు. దేవుడిస్తే కలిగేది, దేవుడిస్తే వచ్చేది ఈ బిడ్డలు. అంటే దేవుని అనుగ్రహము లేకుండా బిడ్డల కొరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఉపయోగము లేదు. బిడ్డలు అనేటువంటిది ఎవరు ఇస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇది ఏ బంధం అని అంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్నటువంటి బంధము, దేవుడిచ్చే బంధం. మరి మనుషులు కల్పించుకునే బంధాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చే బంధాలు ఏంటో మనం ఆలోచన చేసుకున్నాము. మరి మనుషులు కల్పించుకునే బంధాలు ఏంటనంటే భార్యాభర్త. ఈ భార్యాభర్తల యొక్క బంధం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో చెప్పండి మీరు. భార్యాభర్తలు అనేటువంటి బంధాన్ని కలుపుకోవడానికి, ఈ బంధం కలుపుకోవడానికి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఏమండి? పెళ్ళి అవుతుంటూనే, అంటే పెళ్లి చూపుల దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి వాస్తవానికి. అంటే ఆ బంధం కలుపుకోవడానికి ఇక్కడ నుండి మొదలు, పెళ్లి చూపుల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చూసుకోవటం, మాట్లాడుకోవటం, ఇష్టపడటం, ఆ తర్వాత వివాహం చేసుకోవటం. ఇది ఎవరు కలుపుకున్న బంధం? ఇది భూమి మీద మనుషులు కలుపుకునే బంధం, వివాహ బంధం. వివాహ బంధం పెళ్ళి అయిన తర్వాత, ఇంకా సైలెంట్గా కూర్చోండి, జాగ్రత్తగా వినండి. పెళ్ళి అయిన తర్వాత మనుషులు కల్పించుకునే ఇంకా బంధాలు ఏమైనా ఉంటాయా? ఇంకా అయిపోయిందా? పెళ్ళి అయిన తర్వాత ఉండే బంధాలు ఏంటో చెప్పండి. అత్తగారు, పెళ్ళి ద్వారా ఏర్పడినటువంటి బంధాలు. అత్తగారు,
మాంగారు బంధం, అత్తగారి బంధం, ఆడబడుసు బంధం. మీరు చెప్పాలి, మీకు తెలుసు కదా, స్టార్టింగ్లోనే నిద్రకండి. ఏమండి, మాంగారు, అత్తగారు, ఆడబడుసు, మర్ది గారు, బావగారు, వదిన గారు, ఈ యొంకుడు, ఏప్రాలు, బంధాలనయ్యి బంధాలేనండి. మనకు బాగా తెలిసిన బంధాలు. ఆ తర్వాత మేనమామ, మేనత్త, ఇంకేమున్నాయండి, తోటికోడలు, ఇంకా మర్ది గారు, ఇలాగ తమ్ముడు, అక్క, చెల్లి, అప్ప, ఇవన్నీ బంధాలే కదండి. అంటే మనుషుల మధ్య మనుషులు కల్పించుకునే బంధాలు. తర్వాత తాత అని, అమ్మమ్మని, నానమ్మని, ఇవన్నీ మనుషులు కల్పించుకునే బంధాలు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్నటువంటి బంధం ఇది. అలానే మనుషులు కల్పించుకునే బంధాలను ఇప్పుడు మనం ఏ పేర్లు అయితే చెప్పామో, బంధాల పేర్లు, ఇవన్నీ మనుషులు వారికి ఉన్నటువంటి రిలేషన్ బట్టి ఏర్పాటు చేసుకునేటువంటి బంధాలు. ఆ పిలుపులను బట్టి చక్కగా మనం పిలువబడుతున్నటువంటి విధానం బాగానే ఉంది. ఈ బంధాలే కాకుండా ఇంకా ఏమన్నా బంధాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాము ప్రశాంతంగా. దేవుడు కల్పించే తల్లిదండ్రులు బిడ్డలు బంధమే కాకుండా మనుషులు కల్పించుకునే బంధాలు కొన్ని ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఈ మాత్రమే కాకుండా ఇంకా ఏమన్నా బంధాలు ఉన్నాయా? మీరు సార్ ఆలోచన చేయండి. అలాగా ఏమో ఉన్నాయా లేవా? ఏంటి చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఏమా? స్నేహితులు. ఇంకా ఇవన్నీ మనుషులు కల్పించిన బంధాల్లోకి వచ్చాయి. స్నేహితులని ఈ అందరం మనుషులు కల్పించిన బంధాల్లోకి వచ్చేస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా బంధం ఏదైనా ఉందా? ఇంకా సంఘంలో ఉన్న మనుషులే కదా, ఇంకా అంతా మనుషులు కల్పించిన బంధాల లిస్టులోకి వచ్చేస్తుంది ఈ లిస్ట్ అంతా. దేవుడు కల్పించిన బంధము, మనుషులు కల్పించుకునే బంధాలు. సంఘంలోనైనా బయటైనా ఎక్కడైనా మనుషులు కల్పించే బంధాలు మనకి అర్థమైపోయింది. ఇవి కాకుండా ఇంకేమన్నా బంధాలు ఉన్నాయా? ఏమన్నా సోదరులు చెప్పండి, ఆలోచించండి కొంచెం. ఏమి లేవంటారా? ఎస్, ఉన్నాయి. ఒక బంధం ఉంది. దాన్ని ఏమంటారు అంటే ఆత్మబంధము అని అంటారు. ఆత్మబంధం ఏంటండి? ఎవరితో, ఏ ఆత్మతో ఈ బంధం అనే డౌట్ మనకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. చదవక్కర్లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆత్మ గనుక అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఆ వాక్యం ద్వారా. ఆత్మ అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఓకే, బాగానే ఉంది. ఆ ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు మనలను నిర్మించడానికి దేనితో మనిషిని నిర్మించాడండి? మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకోగలిగితే మనిషిని దేనితో నిర్మించాడో, దేనితో తయారు చేశాడో మనకు బాగా తెలిసినటువంటి సందర్భం అది. దేనితో? నేల మట్టితో నరుణ్ణి ఏం చేశాడు? నిర్మించాడు. నిర్మిస్తే మనిషి అయిపోయాడా? ఇంకేం చేశాడు ఆయన? ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు తనలో ఉన్న ఆత్మను ఈ మట్టి దేహములో పెట్టాడు. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ మనల్ని నడిపించే, కదిలించే, ఆలోచింపజేసే, మాట్లాడించే ఒక ఆత్మ మనలో ఉంది. ఈ సంగతి తెలుసా మీకు? అమ్మ, ఈ సంగతి తెలుసా తెలీదా?
తెలియాలి. మనలో ఒక ఆత్మ ఉందని, దాన్నే జీవమని, ప్రాణమని, ఆయువు అని ఎన్నో పేర్లు మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే ఈ పైకి కనబడే ఈ శరీరము నేల నుండి వస్తే, నేల మట్టి నుండి వస్తే, ఆ నేల మట్టిలో నుండి వచ్చినటువంటి ఈ మట్టి దేహములో దేవుడు ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఇందుకు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఈ మనిషిలోనికి? దేవుడిలో నుండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అనేటువంటి సంగతి మనకు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు తనలో నుండి, తన యొద్ద నుండి మనలోనికి ఒక ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మస్వరూపి అయినటువంటి దేవునితో బంధం కలుపుకుంటే దీన్నే ఏమంటారనంటే ఆత్మీయ బంధము అని అంటారు, ఆత్మబంధము అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. మనకి 3 సంగతులు అర్థమైనవి ఉపోద్ఘాతంలో. ఒకటి, దేవుడు కల్పించే బంధాలు ఉన్నాయి. ఏ బంధాలయ్యి? తల్లి తండ్రులు బిడ్డలు మధ్య ఉన్నటువంటి బంధం దేవుడు ఏర్పాటు చేసిన బంధం, దేవుడు అనుగ్రహించే బిడ్డల రూపంలో ఇచ్చినటువంటి బంధం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రెండోదిగా, మనుషులు కల్పించే బంధాలు కొన్ని ఉన్నాయని కొన్ని పేర్లు మనం చెప్పుకున్నాం. మూడోదిగా, ఆత్మ సంబంధమైనటువంటి బంధం ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునితో బంధం కలుపుకుంటే అది ఆత్మీయ బంధము అనేటువంటి సంగతి కూడా మనకు అర్థమైంది. ఈ సమయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయంలో ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నటువంటి కాలంలో కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరనంటే సద్దూకేయులు అనబడినటువంటి తెగవారు. ప్రభువారు ఏమని బోధిస్తూ ఉన్నారనంటే, మనుషులకి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అంటే వారు చనిపోయినా, క్రీస్తునందు వారు చనిపోతే వారు తిరిగి మళ్ళీ లేపబడతారు అనే ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రభువారు బోధిస్తున్నటువంటి సందర్భంలో సద్దూకేయులు అనబడినటువంటి తెగవారు ఈ పునరుద్ధానాన్ని నమ్మరువారు. అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనేటువంటి సంగతి వారు అస్సలు నమ్మరు. ఏదో రకంగా ప్రభువుని ప్రశ్నేసి ఇరకాటంలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ప్రశ్న అడుగుతున్నారు. ఓ ప్రశ్న. ఏం ప్రశ్న అంటే, బోధకుడా, నీవు పునరుద్ధానం ఉంది అని చెప్తున్నావు, ఓకే, బాగానే ఉంది. వాళ్ళు నిజంగా చనిపోయిన వారు తిరిగి లేస్తే, నువ్వు చెప్పినట్టుగానే లేస్తే, మా ఊరిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడకి వివాహం అయ్యింది, కానీ పిల్లలు పుట్టకుండానే భర్త చనిపోయాడు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందనంటే, పిల్లలు లేకుండా ఒకవేళ భర్త చనిపోతే తన సహోదరుని పెళ్లి చేసుకుని పిల్లలను కనవచ్చు. ఆ విధంగా వంశాన్ని నిలబెట్టుకోవచ్చు, కుటుంబాన్ని నిలబెట్టుకోవచ్చు అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆమె రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న కొంతకాలానికే రెండో భర్త కూడా చనిపోయాడు, పిల్లలు కనకుండా. పాపం చాలా బాధ. మొత్తానికి ఆ కుటుంబానికి పిల్లలు అవసరం. కుటుంబ పేరును ఇంటి పేరును నిలబెట్టడానికి పిల్లలు అవసరం కనుక మూడో పెళ్లి చేసుకుంది. ఆడు చనిపోయాడు. ఇలా లైన్గా 7 పెళ్ళిళ్ళు చేసుకుంది.
7 పెళ్ళిళ్ళు చేసుకున్నా కేవలం పిల్లల కోసమే చేసుకుంది, కానీ పిల్లలు కనలేదు, 7 భర్తలు చనిపోయారు. కొంతకాలానికి ఈమె కూడా చనిపోయింది, కొంతకాలానికి ఈవిడ కూడా చనిపోయింది. మీరు చెప్తున్నట్లుగా పునరుద్ధానం ఉందని చెప్తున్నారు కదా, ఒకవేళ అదే కరెక్ట్ అయితే చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనేటువంటి ఆలోచనే వాక్యమే కరెక్ట్ అయితే పునరుద్ధాన దినమందు ఈ 7 ఈమె ఎవరికి భర్తగా ఉంటుంది అని యేసు ప్రభుని ప్రశ్న అడిగారు ఈ సద్దూకయ్యులు అందరూ వచ్చి. మొట్టమొదటగా పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తికి భార్యగా ఉంటుందా, భర్తగా ఉంటాం కాదు, భార్యగా ఉంటుందా, లేక చిటారు చివరిని 7వ చేసుకుని చూశారు ఆ వ్యక్తికి భార్యగా ఉంటుందా, లేక మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి భార్య, అసలు ఎవరికి ఎన్నో వాడికి భార్యగా ఉంటుంది అని ప్రభుని అడిగారు. ప్రభుని అడిగితే యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నారు. 20వ అధ్యాయము నేను చెప్పినటువంటి స్టోరీ అంతా 27 నుండి మనకు కనబడుతుంది. 27వ వచనం నుండి 20వ అధ్యాయం 27 నుండి మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకోబోతా ఉన్నాము 34వ వచనము. అందుకు యేసు ప్రభు వారు అడిగిన దానికి సమాధానం చెప్తా ఉన్నారు. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లు చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. ఏమండి అనుందా? మీరు ఫాలో అవుతున్నారా వాక్యాన్ని? ఈ లోకపు జనులు ఏం చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటారా, చేసుకోరా? చేసుకుంటారు. ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇవ్వబడతారు. అంటే ఈ లోకంలో పెళ్లి చూపులు ఉంటాయి, ఈ లోకంలో ప్రధానం ఉంటుంది, ఈ లోకంలో పెళ్ళి ఉంటుంది, పెళ్ళి తర్వాత కావుళ్ళు ఉంటాయి, తిరుగు కావుళ్ళు ఉంటాయి, మరుగు కావుళ్ళు ఉంటాయి, ఇంకా ఎన్నో పెద్దల భోజనాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, సారు ఉంటుంది, చాలా ఉంటుంది ఈ లోకంలో. ఒకటి కాదు, చాలా ఈ లోకంలో ఈ తంతంతా ఉంటుంది. ఎక్కడుంటుందని చెప్తున్నాడు ఆయన? ఈ లోకంలో ఈ తంతంతా, ఈ పెళ్ళికి సంబంధించిన తంతంతా ఉంటుంది. అయితే అని అనకుండా అక్కడ ఏమన్నాడంటే గాని అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు 34 చివరిలో. ఈ లోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయి కానీ 35 పరలోకములో మృతుల పునరుద్ధానం పొందిన తర్వాత ఏమండి, యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లు చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. పరలోకంలో ఏముండదని చెప్తున్నాడు? పెళ్ళి అనేటువంటి తంతు ఉండదు. ఇంకా పరలోకంలో ఈ పెళ్లి చూపులు కానీ, ఈ పెద్దల భోజనాలు కానీ, ఈ ప్రధానం కానీ, ఈ పెళ్ళి కానీ, ఆ తర్వాత తిరుక్కావులు కానీ, ఈ తంతు అంతా ఎక్కడ ఉండదు, ఈ గోలంతా ఎక్కడ ఉండదు, పరలోకంలో ఉండదు అని చెప్పాడు ఆయన. పరలోకంలో ఉండదు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడనంటే తర్వాత వచనంలో, వారు పునరుద్ధానములో పాలువారై ఉండి, వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు గనుక వారు ఇంకా సావరు అనేటువంటి మాట జ్ఞాపకం చేసేసాడు. అక్కడ మనం క్యాచ్ చేయవలసింది ప్రధానంగా ఈ పాఠాంశానికి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటనంటే, వారు పరలోకంలో దేవుని కుమారుల వలె ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. అది ఆ పాయింట్ కోసం. దేవదూతలతో సమానం ఉండటం మాత్రమే. దేవదూతలతో సమానం అంటే అర్థం ఏంటనంటే,
దేవదూతలకి ఈ భౌతిక శరీరం ఉండదు. దేవదూతల ఆత్మలు, దేవదూతల ఆత్మలు అంటే ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆత్మరూపంగానే ఉంటాడు. ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మలు భూమిని విడిచి పరలోకానికి వెళ్ళినటువంటి ఈ ఆత్మలు ఎవరితో సంబంధం? దేవదూతలతోనా? కాదు. ఎవరితో సంబంధం అని చెప్పాడు? ఓ బంధం కోసం చెప్తున్నాడు అక్కడ. దేవుని కుమారులు. దేవుడు తండ్రి అయితే మీరు కుమారులు, దేవుడు ఆత్మ అయితే మీరు ఆత్మలుగా ఉంటారు. ఈ ఆత్మీయ బంధానికి ఉన్నటువంటి అర్థాన్నే దేవుని కుమారులుగా ఉంటారు అని చెప్పాడు. దీన్ని ఏమన్నామనంటే ఆత్మీయ బంధము. ఎవరితో సంబంధం పెట్టుకుంటే? దేవునితో సంబంధం పెట్టుకుంటే ఆత్మీయ బంధము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆత్మీయ బంధము అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా జాగ్రత్తగా మనం విషయానికి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లోకములో మానవ నేత్రాలకి, మన కళ్ళకి కనబడేది ఏదైతే ఉన్నదో, కళ్ళకి కనబడేది ఏదైతే ఉన్నదో అదంతా నిత్యము ఉంటుందంటారా లేకపోతే కొంతకాలమే ఉంటుందంటారా? మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి చెప్పండి. మనకి కళ్ళకి కనబడేది ఏదైతే ఉందో అది నిత్యము ఉంటుందా కొంతకాలమే ఉంటుందా? ఆలోచించే చెప్పండి. ఏమా? కొంతకాలమే. ఓకే, బాగానే లైన్లోకి వస్తున్నారు మీరు, అంటే ఆలోచిస్తున్నారన్నమాట. వాక్యాన్ని మర్చిపోకుండా చక్కగా వింటున్నారు. ఒక వాక్యాన్ని చదువుకుందామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. దయచేసి వేగంగా గ్రంథాలు తిరుగుదాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయానికి వచ్చేద్దాము. 161 పేజీ నెంబరు. వచ్చారండి? 4వ అధ్యాయంలో ప్రియులారా మనము 16వ వచనం నుండి చదువుకునే ప్రయత్నం చేద్దాము. 16వ వచనం చూడండి. ఈ భక్తుడు, పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పౌలు భక్తుడు నేర్పించే ఒక ఉన్నతమైనటువంటి విషయం ఏమనంటే, మేము దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మార్గాలు మూసిపోతూ ఉన్నాయి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు. అడుగడుగునా విమర్శ, అడుగడుగునా పరిస్థితి గందరగోళంగా ఉంది. అయినా కానీ మేము అధైర్యపడము. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. 16వ వచనం కదా, మేము అధైర్యపడము, మేము ఏమాత్రము మా ధైర్యాన్ని విడిచిపెట్టము. శత్రువులు ఉంటే ఉండొచ్చునుగాక, మేము లేనప్పుడు దొంగచాటున మా వీపు వెనకాల ఎన్నో మాటలు మా కోసం చెడుగా చెప్తే చెప్పునుగాక, మా నాశనాన్ని కోరుకుంటే కోరుకునుగాక, అయినా కానీ మేము అధైర్యపడము. చాలా బాగుందండి. అంటే ఎంతగా దేవునితో సంబంధం పెట్టుకుంటే ఈ భక్తుడు ఈ మాట అనగలడో ఒకసారి మనం అలాగ ఆలోచన చేయాలి. మేము అధైర్యపడము అని చెప్తూ ఇంకో మాట అన్నాడు. మా బాహుపురుషుడు కృషించినను మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నది అని అంటున్నాడు. మా బాహుపురుషుడు అని అంటే ఆడు ఎవడో అనుకున్నారనక. పురుషుడు అన్నాడు కదా, ఎవడో అయ్యి ఉంటాడు, వీడు పేరు చెప్పలేదు అంతే అని అనుకో. పురుషుడు ఆ పదజాలం యొక్క అర్థం ఏమనంటే, బాహుపురుషుడు అంటే పైకి కనపడి ఈ శరీరము. బాహుపురుషుడు అంటే అర్థం ఏంటి తల్లి? పైకి కనపడి ఈ శరీరాన్ని బాహుపురుషుడు అన్నాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఆంతర్య పురుషుడు అనే పదాన్ని ఉపయోగించాడు. అదేంటి? పైకి కనబడని,
అంటే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మను ఈయన ఏమని చెప్తా ఉన్నాడంటే ఆంతర్య పురుషుడు. రోజులు గడిచే కొలది, వయసు పెరిగే కొలది, పరిస్థితులు మారే కొలది పైకి కనపడే ఈ శరీరము క్షీణించిపోతూ ఉంది. 10 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఒకలాగా ఉంటాడు, 20 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఒకలాగా ఉంటాడు. 50, 70, 80 అలా వయసు పెరిగే కొలది ఈ బాహుపురుషుడు అంటే ఈ శరీరము ఏమవుతుంది? క్షీణించిపోతుంది. అయితే ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినము నూతనపరచబడుచున్నది. ఇది ఎలాగా? ఆత్మకి క్షీణించడం అనేటువంటిది, బలహీనత్వం అనేటువంటిది, అంటే ఆత్మకి సావు అనేటువంటిది లేదా అని అంటే నో, లేదు. ఆత్మకు సావు లేదు. దినదినము బలపరచబడే అవకాశం ఉంది. దేనివల్ల ఇది సాధ్యము అని అంటే ఆత్మకి ఆహారం ఒకటి ఉంది. ఆడెవడో ఏదో తాగదమన్నాడు జ్యూస్ చేసుకుని, అది కాదు. ఆత్మకి బలాన్ని ఇచ్చేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వాక్యం అనే ఔషధాన్ని ప్రతి దినము ఆత్మకు పట్టిస్తే ఆ వాక్యము దినదినం, ఆ ఆత్మ దినదినము ఏం చేయబడుతుందట? నూతనపరచబడుతుంది అని చెప్పాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఈ భక్తుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మేము ఎందుకు అధైర్యపడటం లేదు? మా కళ్ళ ముందు ఇంత భయంకరమైన పరిస్థితి మమ్మల్ని అల్లుకొని ఉన్నా ఎందుకు మేము అధైర్యపడలేదు, కంగారు పట్టలేదు, భయపడలేదు అని అంటే మేము దృశ్యమైనటువంటి వాటిని చూడటం లేదు. దృశ్యమైనవి అంటే కంటికి కనబడే ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ఆధారపడలేదు. వాటిని చూసి అవి ఉంటే చాలు మా జీవితానికి అనేటువంటి విధానంలో మేము ఉండలేదు. కళ్ళకి ఏమేమి కనపడుతున్నాయో చెప్పండి ప్రియులారా. ఇందాక మీరు వరుసలు చెప్పారు కదా, బంధాల పేర్లు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కళ్ళకి ఏం కనపడుతున్నాయో చెప్పండి. ఆకాశం కనబడుతుంది, భూమి కనబడతా ఉంది. భూమి మీద ఉన్నటువంటి కొండలు, మెట్టలు, చెట్టులు. కిటికీ వైపు చూడండి, కరివేపాకు మొక్క, మామిడి మొక్క. ఇటు చూస్తే ఎన్నో మొక్కలు, జంతువులు, పక్షులు అన్నీ కనబడతా ఉన్నాయి. ఇల్లు కనబడతా ఉంది, బంగారం కనబడతా ఉంది, డబ్బు కనబడతా ఉంది. ఇలాగా కంటికి చాలా కనబడతా ఉన్నాయి. కంటికి కనబడే వాటి మీద మేము మనసు ఉంచలేదు. కంటికి కనబడే వాటినే మేము నమ్ముకోలేదు. మరి వేటి మీద మీరు మనసు ఉంచారు, వేటిని మీరు చూస్తూ ఉన్నారని అంటే అని మనం అడిగితే అదృశ్యమైన వాటిని అంటే కంటికి కనబడని వాటిని మేము నిదానించి చూచుచున్నాము అని చెప్తున్నాడండి. అదేటండి, కంటికి కనబడని కూడా ఉన్నాయా? కంటికి ఏదైతే కనబడుతున్నాయో అన్నీ చెప్పుకున్నాం మనం కొన్ని ఉదాహరణలు. ఓకే, బాగానే ఉంది. కంటికి కనబడని కూడా ఉన్నాయా లేవండి? ఉన్నాయి. ఏంటయ్యి? ఏమండి? కంటికి కనబడని ఏమున్నాయండి? పరలోకం కంటికి కనబడదండి. దేవుడు కంటికి కనబడండి. పరిశుద్ధాత్ముడు కంటికి కనబడండి. దేవదూతలు కంటికి కనబడరండి. అంటే ఆత్మ సంబంధమైంది ఏదైనా కంటికి కనబడదండి. ఓకే, బాగానే ఉంది. పాయింట్కి వద్దాం. ఇంకో విషయాన్ని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ భక్తుడు దేని మీద మనసుంచి నిదానించి చూస్తున్నాడట? పౌలు భక్తుడు దేని మీద మనసుంచి నిదానించి చూస్తున్నాడట? కనబడే వాటిన, కనబడని వాటిన? కనబడని వాటిని, ఈ బాహునేత్రాలకు కనబడని వాటి మీద నిదానించి చూస్తున్నాడట. అంటే పౌలు భక్తుడు పరలోకాన్ని చూస్తున్నాడు.
ఎప్పటికైనా పరలోకం నేను సాధించాలనేటువంటి కసితో ఉన్నాడు. దేవుని చూస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తుని చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను చూస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని అంతా చూస్తూ ఉన్నాడు, పరలోకానికి సంబంధించినటువంటి పరిస్థితిని అంతా చూస్తూ ఉన్నాడు. పోయిన శుక్రవారం మనం చెప్పుకున్నాం కదా పరలోకం గురించి. పరలోకం ఓ దివ్యమైనటువంటి మహా పట్టణము, పరలోక పట్టణము అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. పరలోకము యొక్క ప్రహరీ గోడ, పరలోకము యొక్క దాన్ని ఏమన్నాడు, ప్రహరీ గోడ గురించి చెప్పాడండి. సూర్యకాంతముతో ప్రహరీ గోడ కట్టాడని, పరలోక ప్రాకారము సూర్యకాంతంతో కట్టాడట. అంత మాత్రమే కాదు, ప్రహరీ గోడ పునాది 12 రత్నాలతో కట్టాడట. గుర్తుండే ఉంటుంది, పోయిన శుక్రవారం మనం చెప్పుకున్నాం. ఈ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయంట? 12 గుమ్మాలు. ఆ పరలోకపు పట్టణముల యొక్క రాజవీధి స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉన్నది అని చెప్పాడు. పరలోకంలో దేవునికి సింహాసనము, గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము యొద్ద నుండి జీవజల నది ప్రవశిస్తూ ఉందట. ఎండాకాలము గోదావరి ఎండిపోయింది. నేను మొన్న రాజమండ్రి వెళ్తే గోదావరి ఎండిపోయింది. కానీ నిత్యము ప్రవశించేది పరలోకంలో జీవజల నది. ఈ నది ఇరుపక్కల గట్టు ఉంటుంది చూసారా, ఆ గట్టు మీద జీవవృక్షాలు ఉన్నాయి. ఇది నెల సంవత్సరానికి 12 కాపులు కాస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు కనబట్టలేదు, అదృశ్యంగా ఉన్నాయి. ఈ అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తున్నాడట పౌలు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఏం చూస్తలేదు మీరు చెప్పాలా? పౌలు భక్తుడు ఏమి చూడటం లేదు, కళ్ళకి కనబడే వాటిని చూడటం లేదు, వాటి మీద మనసు ఉంచటం లేదు. ఈ పౌలు భక్తుడు దేనిని నిదానించి చూస్తున్నాడు? కళ్ళకి కనబడిన వాటి మీద మనసుంచాడు, వాటిని నిదానించి చూస్తున్నాడు. పాయింట్కి వద్దాం. ఇప్పుడు కళ్ళకి ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని మాత్రమే కళ్ళకి కనబడలేదు. బంధాలు కూడా కనబడుతున్నాయా లేవా? పాయింట్కి రావాలి మీరు. కళ్ళకి బంధాలు కూడా కనబడుతున్నాయా లేవా? కనబడుతున్నాయండి. తండ్రి కనబడుతున్నాడా? నాన్న కాపాడుతున్నాడా? అమ్మ కాపాడుతుందా? చెప్పాలి. అలా బీసిపోయారేటి మీరు? చెప్పండి, అర్థమైతే చెప్పండి. తమ్ముడు కనబడుతున్నాడా? అన్నయ్య ఇందాక చెప్పారు కొన్ని వరుసలు. అత్తగారు కనపడుతుందా? మాంగారు కనపడుతున్నాడా? మేనత్త, మేనలుడు, ఏపురాలు, ఈ అంకుడు, బామర్తి, వదిన, అన్నయ్య, చెల్లి కనబడుతున్నారా? కనబడుతున్నారని అంటే ఈ దేనికి సంబంధించిన బంధాలు ఇవన్నీ? కంటికి కనబడుతున్నారంటే దేనికి సంబంధించిన బంధాలు ఇవన్నీ? ఏమండి? భౌతిక సంబంధమైనటువంటి బంధాలు. కింద మాట చెప్పాడు. విషయం అర్థమైంది కదా మీకు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనకు అర్థమయ్యేదానికంటే అర్థమయ్యేది ఎక్కువ ఉంటుంది. ఇంకో గొప్ప చిత్రం ఏంటంటే కొంతమంది అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అపార్థం ఎక్కువ సేకరిస్తారు. ఏదో టాలెంట్ వాళ్ళకి, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్. ఏమని మనసు ఎక్కడ పెడితే విషయం అర్థమవుతుంది. కాబట్టి విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ విషయం అర్థం అంటే భౌతిక సంబంధమైనటువంటి ఈ బంధాలు కూడా కంటికి కనబడతా ఉన్నాయి. 18వ వచనంలో చెప్పాడు. అసలైంది ఏంటో తెలుసది? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది అని చెప్తూ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి.
ఎలాగో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పాడు. దృశ్యమైనవి అనిత్యములు అంటే అర్థం ఏంటనంటే కళ్ళకి కనబడేది ఏదైనా అది మధ్యలో పోతుంది. అనిత్యములు అంటే మధ్యలో పోయేది, నిత్యము ఉండేది కాదు. అది కళ్ళకి కనబడేది ఏదైనా మధ్యలో పోతుంది, అనిత్యములు మధ్యలో పోతుంది. చెట్లు మధ్యలో పోతాయి, ఆకాశం మధ్యలో పోతుంది, భూమి మధ్యలో పోతుంది. ఇక్కడ ఈ పక్కన మన టవర్ ఉంది, మధ్యలో పోతుంది. మనం కట్టుకున్న ఇల్లు మధ్యలో పోతుంది, కొనుక్కున్న బంగారం మధ్యలో పోతుంది, కట్టుకున్న ఇల్లు మధ్యలో పోతుంది. ఇవన్నీ పోయినప్పుడు మరి బంధాలు ఉంటాయా? ఉంటాయా పోతాయా? బంధాలు కూడా పోతాయి. ఎందుకనంటే అవి కూడా కంటికి కనపడుతున్నాయి కాబట్టి. ప్రకృతి సంబంధమైన ఎలా అయితే కనబడతా ఉన్నాయో బంధాలు కూడా పోతాయి. దృశ్యమైనవి అనిత్యములు అని చెప్పాడు. మరి ఏది నిత్యము ఉండేది అని అంటే అదృశ్యమైనవి నిత్యము ఉంటాయి అని చెప్పాడు. అదృశ్యమైనవి ఏంటో చెప్పండి. ఇందాక చెప్పినట్లుగా మీరు పరలోకము నిత్యము ఉంటుంది, దేవుడు నిత్యము ఉంటాడు, పరిశుద్ధాత్ముడు నిత్యము ఉంటాడు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేని మీద, ఏ బంధం మీద మనం ఫోకస్ పెట్టాలి అనేది ఇప్పుడు ప్రధానం. నిత్యము ఉండని ఈ బంధాల మీద మనం ఫోకస్ పెట్టాలా, లేకపోతే నిత్యము ఉండే బంధం ఒకటి ఉంది, ఆత్మీయ బంధం అన్నాడు, ఆ బంధం మీద మనం ఫోకస్ పెట్టాలా అనేటువంటిదే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి 9వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 12:9, ఎబ్రీ పత్రిక 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఇంకొక బంధం చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. అంటే శరీర సంబంధమైనటువంటి బంధం ఒకటి ఉంది ఇక్కడ అని చెప్పాడు. ఆ శరీర సంబంధమైనటువంటి బంధానికి మనం భయపడి బ్రతుకుతున్నారు కదా ఈ లోకంలో. మరి ఆత్మలకు తండ్రి అయిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆత్మీయ బంధం ఒకటి ఉంది ఇక్కడ, ఆత్మీయ బంధము. ఆత్మలకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎవరో ఈ తండ్రి? ఏమండి చెప్పాలా? మీరు చెప్పాలి తల్లి. ఈ ఆత్మలకు తండ్రి ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నాడు ఆ వాక్యం. ఎవరు ఈ ఆత్మలకు తండ్రి? ఏమా? దేవుడు ఆత్మలకు తండ్రా? ఎస్, తండ్రే, ఆత్మలకు తండ్రి. ఈ సంగతి తెలియక నిత్యము ఉండే ఆత్మస్వరూపి అయినటువంటి దేవునితో మన బంధాన్ని బలోపేతం చేసుకోకుండా తాత్కాలికమైనటువంటి బంధాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, ఒక భార్యాభర్త చక్కగా ఊరు చివరిలో ఒక ఇల్లు ఉంది, చుట్టూ పచ్చటి వాతావరణం, కొండల మీద నుండి నీరు చక్కగా చెలయేరు పారుతూ ఉంది, పిచ్చుకలు అరుస్తూ ఉన్నాయి, ఏమండి పక్షులు కీలెంతలు వేస్తూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం. అలాంటి వాతావరణంలో ఒక చిన్న తాటికలు భార్యాభర్త మాత్రమే ఉన్నారు. అందులో సాయంత్రం చల్లపోటన ఒక నుల్లక మంచం వేసి, మంచం మీద దుప్పడేసి,
అమ్మే కూర్చుని ఆవిడ మల్లెపూలు దండ కడుతుంది. అలా ఆవిడ మల్లెపూ దండ కట్టుకుంటాం. భర్త చెట్టుకి ఉయ్యాలు వేసుకుని ఉయ్యాల్లో ఊగుతూ ఓ పాట పాడుతున్నాడు. ఇంకెవరు చుట్టూ మనుషులు లేరు. తన ఆవిడ ఉంది, మాల కడతా ఉంది పువ్వులు. భర్త ఉయ్యాలు ఊగుతూ పాట పాడుతున్నాడు. ఏం పాటో తెలుసా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అబ్బా, ఆడికి అర్థం కాలేదు. పాట చాలా బాగుంది, వాతావరణం చాలా బాగుంది, పూలు మాల చాలా బాగుంది, ఉయ్యాల చాలా బాగుంది, ఇదంతా పర్మనెంట్ అనుకున్నాడు. చాలా ఆహ్లాదంగా ఉంది, మనసు చాలా బాగుంది అనుకుని ఆడి పాడే పాట అంటే తెలుసా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కానీ ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. విషయం ఏమనంటే ఈరోజు మన పాఠం కూడా అదే, అశాశ్వత బంధాల యొక్క పరమార్థం. ఈ బంధాలు శాశ్వతం కాదు, శాశ్వతం కాదు, శాశ్వతం కాదు, కంటికి కనబడేది ఏది శాశ్వతం కాదు అనేది ఇప్పుడు వరకు మన వాక్యాన్ని బట్టి నేర్చుకునేటువంటి సమాచారం. కానీ చాలామంది అంటే మ్యాక్సిమం ఎక్కువ అదే పరిస్థితి. కొంతకాలం ఉండే ఈ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక భర్త భార్యను చూసి పాట పాడాడు. మరొకడు అన్నదమ్ముల మీద పాట కట్టాడు. మరొకడు దోస్తు మేరా దోస్త్ అని మరొకడు పాట కట్టాడు స్నేహితుల మీద. అంటే ఈ పాటలు, ఈ కవిత్వాలు, ఈ మాటలు ఇవన్నీ వింటే వాళ్ళు దేని మీద దృష్టి పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది? అశాశ్వత బంధాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా. కొంతకాలమే ఉండే ఈ భూమి మీద, కొంతకాలము ఉండే ఈ బంధాల మీద దృష్టి పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే. అర్థమవుతుందా ప్రియులారా? మరి ఈ అశాశ్వత బంధాల యొక్క పరమార్థం ఏంటో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. భర్త చనిపోయాడు, ఇందాక పాట పాడినాడు చనిపోయాడు. పాపం వాళ్ళ ఆవిడ గుండెలు బాదుకుని మీద పడి నా దేవుడు చచ్చిపోయాడని ఏడుస్తుంది. అదేంటి ఇందాక ఏదో పాట పాడాడు అంటే పాట నిజం కాదనమాట. ఈ బంధం శాశ్వతం అనుకున్నాడు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. పెద్దయ్య గారు చనిపోయారు. అయ్యో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు, పిల్లల్ని ఒంటరిని చేసుకుని అని ఏడిస్తే ఆడొచ్చు కుటుంబం, పిల్లలు, భార్య ఇల్లంతా. కానీ పెద్దయ్య గారు చనిపోయారు, ఒక 5 సంవత్సరాలకు అమ్మగారు చనిపోయారు. ఇలాగ మనం ఆలోచన చేస్తే మన కుటుంబాలలో తండ్రి చనిపోతూ ఉన్నాడు, తల్లి చచ్చిపోతూ ఉంది, కొడుకు చచ్చిపోతూ ఉన్నాడు, పిల్లలు ఏదో కొంతకాలానికి మొత్తానికి బంధాలన్నీ తెంపుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అవునా కదా? ఎస్, అవును. మీ ఇలాగ మధ్యలో ఈ బంధాలు తెంపుకొని వెళ్ళిపోయేదానికి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ బంధాల యొక్క పరిస్థితి ఏంటి, ఈ బంధాల యొక్క అంతరార్థం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తున్నప్పుడు, పలకం ఇచ్చి స్కూల్కి పంపిస్తున్నప్పుడు టీచరు అమ్మా మా అని రాస్తుంది. రాసినంత మాత్రాన పిల్లకి అర్థమవుతుందా? అర్థం కాదు. అమ్మ అని రాసినంత మాత్రాన అమ్మ అంటే ఏంటో, అమ్మ ప్రేమ అంటే ఏంటో, అమ్మతో ఉన్నటువంటి ఆ విధానం ఏంటో పాపం చిన్నపిల్లకి అర్థం కాదు. అర్థం అవడానికి పక్కన ఏం చేస్తాడని అంటే ఓ బొమ్మ వేస్తాడు. అమ్మ అని రాసి పక్కన ఏం చేస్తాడు? తల్లి బొమ్మ వేస్తాడు, బిడ్డను ఎత్తుకున్నట్టుగా. ఇప్పుడు ఈ అమ్మాయి చదవటం మాత్రమే కాకుండా, రాయటం మాత్రమే కాకుండా ఇంకేం చేస్తుంది? చూస్తుంది.
అంటే అర్థం చేసుకోవడానికి ఇంకా ఈజీ మెథడ్ అన్నమాట అండి ఇది. ఈ పద్ధతి చాలా సులువైన పద్ధతి. ఆవు అని రాస్తారు. ఆవు అని రాస్తే పిల్లకి అర్థం కాదు. ఆవు అన్నాకాడ పక్కన మళ్ళీ ఏమేస్తాడు? ఆవు బొమ్మ వేస్తాడు. బాలు అని రాస్తారు, పక్కన ఏమేస్తాడు? బాలు బొమ్మ. బ్యాట్ అంటే బ్యాట్ బొమ్మ. బొమ్మలు ఎందుకు మళ్ళీని అమ్మా? బొమ్మలు ఎందుకు మళ్ళీ పక్కనే? అర్థం చేసుకోవడానికి, త్వరగా కనెక్ట్ అవ్వడానికి. రాయటం మాత్రమే కాదు, చూస్తే త్వరగా అర్థమవుతుందని. ఇది నిజంగా చాలా మంచి ఆలోచన కదా, చాలా మంచి ఆలోచన. అలానే పరమందు ఉన్నటువంటి దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు మనతో ఉన్నటువంటి బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని, దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఈ ఆత్మ బంధం యొక్క ఔన్నత్యాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని మనకు అర్థం కావడానికి ఈ భూమి మీద మహాదేవుడు బంధాలను ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క బంధము, దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవడానికి ఈ భూమి మీద మనకి తండ్రి బంధం, తల్లి బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, ఈ బంధాలను దేవుడు పెట్టాడు. ఈ బంధాలని అంటే దేవునితో ఉన్నటువంటి బంధం అర్థం కావడానికి మన ఇంట్లో కొంతమందిని పడేసాడు ఆయన. కొంతమంది బంధువులను ఏర్పాటు చేశాడు. మన ఇంట్లో ఉన్నారా బంధువులు? ఎవరాల్లో చెప్పండి? తండ్రి బంధం, తల్లి బంధం, అక్క చెల్లెల బంధం, అన్నదమ్ముల బంధం ఒక ఇంట్లో. ఆ తర్వాత ఊరిలో కొంతమందిని పెట్టాడు, తర్వాత సమాజంలో కొంతమందిని పెట్టాడు. ఎందుకు ఇంతమందిని దేవుడు పెట్టాడు అంటే ఈ బంధాల ద్వారా, ఈ బంధాలను కలిగి ఉండటం ద్వారా, ఈ బంధాలను చూడటం ద్వారా ఏ బంధం మనకు అర్థం కావాలి? అసలైన దేవుని ఆత్మబంధం అర్థం కావడానికి భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం ఈ బంధాలని దేవుడు పెట్టాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెట్టడం మాత్రమే కాదు, ఈ బంధాలను పెట్టడం మాత్రమే కాదు, దేవుడు వారితో మనకి ఎఫెక్షన్ ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందండి? ఆ అనుభూతి ఎలాగుంటుందో, తల్లి బిడ్డల యొక్క అనుభూతి ఎలాగుంటుందో, తండ్రి బిడ్డల యొక్క అనుభూతి ఎలాగుంటుందో తెలియాలి, వారికి అనుభవించాలి. వాళ్ళకి ఈ అనుభవంలోనికి రావాలి. ఈ ప్రేమ, ఆప్యాయతలు, ఈ అనురాగాలు తల్లి బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అక్కా చెల్లెల పట్ల, అన్నాదమ్ముల మధ్య, ఈ బంధాల మధ్య ఈ ప్రేమనురాగాలను పెట్టి అసలైనటువంటి శాశ్వత బంధాన్ని మీరు గుర్తించాలి అనేటువంటి విషయాన్ని పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఉన్నారు. ఒక తండ్రికి, ఒక తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారు. మన కళ్ళ ముందు కొడుకు తాగేసి చెడు తిరుగులు తిరిగి చెడిపోతుంటే తల్లి కానీ తండ్రి కానీ, సబాస్ నువ్వు నా పేరు నిలబెట్టావురా, నా కొడుకు అనిపించుకున్నావురా నువ్వు అని అంటాడండి? తల్లి అంటదా? అమ్మా మీకు అర్థమవుతుందా? కొడుకు చెడిపోయి, కూతురు చెడిపోయి, చెడు తిరుగులు తిరిగి పాడైపోతే, కళ్ళ ముందే కన్నా కొడుకులు కన్నా కూతురు పాడైపోతుంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సంతోషిస్తారా, బాధపడతారా? బాధపడతారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రులు విడిచి తల్లిదండ్రుల యొక్క మాటను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే, గౌరవం కానీ మర్యాద కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే, నా కొడుకు నా మాట అంటలేదే, నా కూతురు నా మాట అంటలేదే, నాకు దూరం అయిపోయారని చెప్పేసి ఏం చేస్తాం? అందరికీ చెప్తాం, కుర్రోడు చెడిపోయాడమ్మా, ఎంతో ప్రేమతో పెంచాను, నవమాసాలు మోసి పెంచాను, ఏది కావాలితే అది కొని, లేకపోయినా అప్పు చేశాను, నాకు వచ్చి నేను ఇచ్చాను,
నా కొడుకు చనిపోయాడు, నా కూతురు చెడిపోయింది అది బాధపడి 10 మందికి చెప్పుకుంటాను. ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. సేమ్ అలానే దేవుని విడిచి, ఆత్మ బంధుడిగా ఉన్నటువంటి దేవుని విడిచి, దేవుని లెక్క చేయకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని పరిచర్య చేయకుండా, దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దైవ సన్నిధికి వ్యతిరేకంగా పాపం చేసి తిరిగితే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడుతున్నాడో అనే సంగతి నీకు అర్థం కావడానికి భూమి మీద తల్లి బిడ్డల యొక్క బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఓ తండ్రిగా, ఒక తల్లిగా నీ కొడుకో కూతురో చెడిపోతుంటే ఎంత బాధపడుతున్నావో, అలాగే ఆత్మీయ తండ్రి కూడా దేవునికి దూరం అయితే అంతే బాధపడుతున్నాడనే సంగతి నీకు అర్థం కావాలి భూమి మీద. అందుకేనా ఈ బంధం ఏర్పాటు చేశాడు. అశాశ్వత బంధం యొక్క పరమార్థం ఇదేనా? ఎస్, ఇదే. కొంతకాలం ఉండే ఈ బంధాలు అసలైన పరమార్థాన్ని నేర్చుకోవడానికి మనుషుల మధ్య ఈ బంధాలను ఏర్పాటు చేశాడనేటువంటి సంగతి తెలియక పొలోమని వ్యక్తుల మీద, వస్తువుల మీద, ప్రకృతి మీద, డబ్బు మీద, బంగారం మీద, ఇంకా ఏటువేదో అశాశ్వతమైనటువంటి వస్తువుల మీద, బంగారం మీద, వ్యక్తుల మీద, మనుషుల మీద అపారమైనటువంటి స్థితి పెంచుకునేటువంటి విధానం లేకపోలేదు. నీకు అర్థం కావాలి. కొంతకాలం ఉండే ఈ బంధాలు ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకు ఈ బంధాలను మనకు ఏర్పాటు చేశాడో తెలుసా? మన కుటుంబంలో మన పిల్లలు కానీ, మన పరిస్థితి కానీ బాగోకపోతే ఎంత బాధపడతామో, మన ఆత్మీయ కన్న తండ్రి కూడా అంతే బాధపడుతున్నాడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు మన పరిస్థితి బాగోకపోతే ఇరుగు పొరుగు వారికి ఎలాగైతే చెప్తాం, బంధువులకి ఎలాగైతే చెప్తాం, అలాగే దేవుడు కూడా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెద్దవారిని చేసి తిని, అయినా వారు నన్ను ఎదిరిస్తున్నారు, నన్ను నా గుండెల మీద తన్నుతూ ఉన్నారు, నన్ను లెక్క చేయటం లేదు. పశువుల్లో కూడా ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితి లేదే. ఎద్ది తన కామందుని ఎరుగును. ఎద్ది రోజు గడ్డి వేస్తూ ఉంటే, మేత పెడతా ఉంటే, నీళ్ళు పెడతా ఉంటే, అలాంటి యజమానుని కూడా ఎద్దు మర్చిపోవటం లేదు. గాడిద తన సొంత వాను దొడ్డి మర్చిపోవటం లేదు. కానీ నేను నా ఆత్మీయ పిల్లల కొరకు 6 దినాలు కష్టపడి సృష్టిని అంతటినీ చేసి వీళ్ళ కోసం భూమి మీద రకరకాల జాతులు, వృక్షాలను, పక్షులను, జంతువులను ఏర్పాటు చేసి, ఆయా కాల ఋతువులను ఏర్పాటు చేసి, నా పిల్లలకి, నా ఆత్మీయ పిల్లలకి ఏది కావాలో అన్నీ సమకూరిస్తే, నా పిల్లలు నా సత్తువు తిని, నా సంపద తిని ఈ రోజున నా మీద తిరగబడుతున్నారు. ఆకాశమా ఆలకించు, నా మీద తిరగబడుతున్నారు అని దేవుడు ఎంత రగులుపోతూ ఉన్నాడో, ఎంత బాధపడుతూ ఉన్నాడో అనే సంగతి నీకు అర్థం కావాలి. దేవుడు ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు అనే సంగతి నీకు అర్థం కావడానికి నీకు కుటుంబాన్ని ఏర్పాటు చేసి, నీకు పిల్లల్ని ఏర్పాటు చేసి, నీకు భార్య, నీ పిల్లల్ని ఏర్పాటు చేసి, ఆ బాధ ఎలాగుంటుందో, ఆ స్థితి ఎలాగుంటుందో అనేటువంటి సంగతి అనుభవపూర్వకంగా నీకు తెలుసుకోవడానికి ఈ బంధాలను భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ బంధాలను బట్టి మనం అసలైన పాయింట్కి వచ్చేయాల. ఈ బంధాలను బట్టి ఏది శాశ్వతము, దేని మీద మనం, ఏ బంధం మీద మనం దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే నిజమే కదా, ఈ వాక్యం యొక్క సారాంశం నిజమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా,
మలాకీ గ్రంథానికి ఒకసారి వద్దామా? మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథంలో మొదటి అధ్యాయం, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి 6వ వచనం అండి. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. ఇది రూల్ అండి. కుమారుడు లేక కుమార్తె తల్లిదండ్రులు గనపరచాలా? గనపరచాలి. ఇది ధర్మమా? ఇది ఎస్ ధర్మం. ఇది రూల్ అంతే. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానిని గనపరచును కదా. నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను తండ్రినైతే, నేను మీకు అందరికీ నేను ఆత్మీయ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు రావాల్సిన మర్యాద ఏది? నాకు రావాల్సిన మహిమేది? లేదు. లేదు కనుకునే ఆయన ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. ఆయన నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అన్నాడంటే, ఇప్పుడు దేవునికి రావాల్సిన ఘనత వస్తుందనా రావటం లేదనా? రావటం లేదు. మరి తినేదల్లా ఎవరిది? ఆ దేవుడిదే. దేవుడు మనకి గాలినిస్తే, నీరునిస్తే, నిప్పునిస్తే, భూమినిస్తే, ఆకాశాన్ని ఇస్తే, ఇవన్నీ మనం ఫ్రీగా వాడుకుంటున్నాం. ఇది వాడుకుంటూ కూడా దేవునికి కనీసం ఇచ్చినోడు, ఇవన్నీ ఇచ్చినోడు ఎవరై ఉంటారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అశాశ్వత బంధాల మీద, అశాశ్వత విధానాల మీద మనం మక్కువ పెంచుకొని అసలైన దేవుణ్ణి పక్కన పెట్టేసే పరిస్థితి ఉంది నేటి సమాజంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అది తప్పు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అది తప్పు. ఇంకొక విషయానికి జ్ఞాపకం చేస్తాను, అది చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఏమంటే మరి బంధాలు మరి లోకంలో బంధాలు ఉన్నాయి కదా, మరి గౌరవించకూడదా? తల్లిని తండ్రిని సన్మానించండి, అక్క చెల్లెలను అన్నదమ్ములను పెద్దలను గౌరవించండి అని ఉంది కదా వాక్యంలోనూ. అంటే ఎస్, గౌరవించాలి. ఎందుకు అంటే దాని యొక్క పరమార్థం ఏమనంటే, మనం ఎక్కడికి వెళ్ళాలని ఈ ప్రయాస? మనం అందరం ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం. పరలోకం వెళ్ళాలి మనం. పరలోకం ఎంతకాలం ఉంటుందండి? శాశ్వత కాలం ఉండే పరలోకంలో మనం నివసించాలంటే అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. పరలోకం వచ్చినటువంటి బిడ్డలు అనేక మంది బిడ్డలు ఉంటారు. వారి మధ్య సంతోషంగా, ఆనందంగా, ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అని అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ వ్యక్తులతో ఈ మర్యాద, ఈ ప్రేమ, ఈ అనురాగము కలిసి పోవాలి. అన్నాదమ్ముల మధ్య ప్రేమానురాగాలు ఉండాలి. భూమి మీద కొంతకాలమే మనం బ్రతుకుతాం. ఈ కొంతకాలమైనా ఎలాగుండాలంటే ట్రైనింగ్ అయిపోవాలన్నమాట, తర్ఫీదు అయిపోవాలి. అక్కా చెల్లెళ్ళ మధ్య అనుబంధాలు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలు, పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలు, ఇవన్నీ ఎక్కడ నేర్చేసుకోవాలి మనం? ఇక్కడే భూమి మీద ఉంటుండగానే, బ్రతుకుంటుండగానే ఇవన్నీ నేర్చేసుకుంటే అప్పుడు పరలోకంలో వారితో సంకిత భావం కలిగి సంతోషంగా కలిసి ఉండగలం. ఇక్కడ ఉండలేకపోతే, ఇక్కడ నేర్చుకోకపోతే ఇంకా అక్కడే ఎలాగుంటావు నువ్వు? అసలు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎలాగుంటే కనుక. అందుకే భూమి మీద బ్రతుకున్నంత కాలం అందరితోటి సంకిత భావం కలిగి, సమాధానం కలిగి, ప్రేమానురాగాలు కలిగి ఉండటం ద్వారా మనకి తర్ఫీదు అయిపోతుంది అనమాట. ట్రైనింగ్ ఎలాగ ఉండాలన్నమాట. పరలోకానికి సిద్ధపాటు భూమి మీదే. పరలోకానికి సిద్ధపాటు ఎక్కడ తయారవ్వాలి? మనం భూమి మీదే తయారైపోవాలి. అప్పుడు అక్కడ కోటాను కోట్ల వారితో సమాధానము కలిగి, ప్రేమానురాగాలు కలిగి మనం ఉండగలము. కొంచెములో నమ్మకంగా ఉంటే కొద్ది కాలంలోనే దేవుడు ఆదేశించిన మార్గంలో, కొద్ది ఆయుష్ కాలంలోనే దేవుడు నిర్ణయించినటువంటి నిధి విధానంలో మనం ఉండగలిగితే అద్భుతమైనటువంటి లోకాన్ని మనం సొంతం చేసుకుంటాం. చూడండి, బ్యాంకులో ఉద్యోగం వచ్చింది అనుకోండి,
ఫస్ట్ ఏం చేస్తారంటే వేలు ఇస్తారు అతనికి. ఫస్ట్కి వేలు ఇస్తారు. ఈ నమ్మకంగా ఉంటాడా ఏటని. నమ్మకంగా ఉన్నాడు అనుకుని తర్వాత లక్షలు ఇస్తారు, నమ్మకంగా ఉంటున్నాడా లేదని. ఆ తర్వాత పెద్ద కోట్ల మీదకి ఇస్తారు, అప్పు చెప్తారన్నమాట. అంటే తక్కువ కాలం పరీక్షించడానికి. అందుకే భూమి మీద మనల్ని పరీక్షించడానికి బంధాలను ఏర్పాటు చేశాడు. వీటిలోనే నమ్మకంగా ఉండి పరలోకం అనేటువంటి శాశ్వత లోకాన్ని, తండ్రితో ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం టోటల్గా మనం ఆలోచన చేస్తే ఎన్ని బంధాలు ఉన్నాయి మనకి? రెండు బంధాలు. ఒకటి భౌతిక సంబంధమైన బంధము, రెండు ఆత్మ సంబంధమైన బంధం. భౌతిక సంబంధమైన బంధము ఎంతకాలం ఉంటుందో చెప్పండి? కొద్ది కాలం మనం బ్రతుకున్నంత వరకునే. ఆత్మీయ బంధం తెగనది, వేడనది, శాశ్వత కాలము ఉండేది. అందుకే ఆ బంధం, ఆత్మీయ బంధం, దేవునితో మన బంధం దేవునితో బంధం, ఆ దేవునితో ఉన్నటువంటి బంధం బలోపేతం చేసుకోవడానికి, మనం ఇంకా బలంగా పెంచుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకున్నాం? అశాశ్వత బంధాలు యొక్క పరమార్థం. ఈ తాత్కాలికమైన యొక్క బంధాల యొక్క పరమార్థం లేకపోతే అంతరార్థం తెలిసిందా? దేవుని ప్రేమను, దేవుని బాధను అర్థం చేసుకోవడానికి ఈ కొద్ది కాలపు బంధాన్ని మనం పెట్టాడు. అదే మూల ఉద్దేశం అనేటువంటి సంగతిని మనం నేర్చుకుని ఆత్మీయ బంధంలో బలంగా ఉండడానికి సిద్ధపడదాం. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం.